లోకల్పై ఫోకస్ అంట. ఆగస్టులో అంటూ ఇటీవల సీఎం కామెంట్. సాధ్యాసాధ్యాలపై అధికారుల కసరత్తు. టైం షెడ్యూల్పై సర్కారు మల్లగుల్లాలు. బీసీ జనాభా లెక్కించిన తర్వాతే డెసిషన్. ఈసీ నుంచి ఫైనల్ కాని ఓటర్ లిస్టు ముందు పంచాయతీనా లేక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల ప్రభుత్వం అధికార వర్గాల్లో జోరుగా చర్చ. స్థానిక సంస్థల ఎన్నికలపై సర్కారు ఫోకస్ పెట్టింది. ఆగస్టు చివరి వారంలో ఎలక్షన్ నిర్వహించాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి సూత్రప్రాయంగా చెప్పారు. అందుకు అనుగుణంగా ప్రక్రియ మొదలెట్టాలని అధికారులను ఆదేశించారు. అయినా ఎలక్షన్స్ నిర్వహణపై సర్కారు మల్లగుల్లాలు పడుతోంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై అధికార వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఆగస్టు చివరి వారంలో ఇస్తే ఎలా ఉంటుంది, దానికి అయ్యే సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే అధికారులు స్టడీ చేస్తున్నారు. మరోవైపు ముందుగా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలా, ఎంపీటీసీ జెడ్పీటీసీ నిర్వహించాలనే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు టాక్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక స్థానిక సంస్థలు అయితే త్వరలోనే నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరైతే ప్రారంభం చేస్తుంది. మొన్న కూడా జరిగినటువంటి మీటింగ్లో రేవంత్ రెడ్డి అధికారులు చెప్పినటువంటి మాట, అట్ ద సేమ్ టైం బీసీ కమిషన్కి కూడా దాని మీద కసరత్తు చేయండి, బీసీ రిజర్వేషన్ల మీద అన్నటువంటి మాట కూడా చెప్పినారు. అయితే ఇక్కడ చిన్న ఇష్యూ ఏంటంటే 2019లో బీఆర్ఎస్ ఆ రోజు బీసీలకు ఉన్నటువంటి 34 దాన్ని 23కి అయితే చెంది రిజర్వేషన్. ఎందుకంటే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారము ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు 50% దాటొద్దు. దాన్ని బేసిస్ చేసుకొని 23% అయితే చేసింది. ఇక ఏదైతే పంచాయతీరాజ్ చట్టాన్ని కూడా సవరించినటువంటి పరిస్థితి ఉంది. అయితే కాంగ్రెస్ ఏం చెప్పింది అంటే ఒక డిక్లరేషనే పెట్టింది 42% కూడా పెంచుతాం అన్నటువంటిది. ఒకవేళ నిజంగా 42% పెంచితే టెక్నికల్గా వచ్చేటువంటి ఇష్యూస్ ఏంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% లోపే ఉండాలి. మరి బీసీలకి 42% ఇస్తే మరి జనగణన ప్రకారము ఎస్సీలది ఎస్టీలో కలుపుకుంటే మరి ఎంతవరకు పోతుందో గవర్నమెంట్ ఆల్మోస్ట్ 60-70 వరకు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అట్లాంటి పరిస్థితుల్లో నిజంగా మరి టెక్నికల్గా సాధ్యమవుతుందా, లేదంటే పాత రిజర్వేషన్లతోటే పోతే బీసీ సంఘాల నుంచి ఎట్లాంటి వ్యతిరేకత వస్తుంది. దాంతోపాటు మనకి కొత్త ఓటర్ లిస్ట్ అనేటువంటిది సెంట్రల్ నుంచి ఈ వారం రోజులు వస్తుందంట. ఆ ఓటర్ లిస్టు పట్టుకొని ఇంటింటికి పోతారా, లేదనుకుంటే ఆ ఓటర్ లిస్ట్ బేసిస్లోనే మరి బీసీ రిజర్వేషన్ని ఖరారు చేస్తారా. ఒకవేళ కులగణన చేయాల్సి వస్తే మాత్రం 4-5 మంత్స్ కూడా పట్టవచ్చు. కానీ అట్లా వెళ్తే ఆల్మోస్ట్ మనకైతే పరిస్థితులు బాగాలేవు. ఆల్రెడీ సర్పంచ్ పదవీ కాలం కంప్లీట్ అయిపోయి 6 నెలలు అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక ఎంపీటీసీ జెడ్పీటీసీలదేమో ఈ మంత్ అయిపోయింది కాబట్టి మరి 6 నెలలు అయిపోయింది. ఆల్రెడీ స్పెషల్ ఆఫీసర్ల చేతిలో ఉంది. ఇది ఇట్లే కంటిన్యూ అయితే స్పెషల్ ఆల్రెడీ ఊళ్ళో తెలుస్తూనే ఉంది. ఈవెన్ బ్లీచింగ్ కూడా చల్లని సిచ్యువేషన్లో ఉన్నారు. ఎందుకంటే సర్పంచ్ అంటేనేమో ప్రజల ఓట్లతోటి గెలిచినోడు, ఊరు బాగుండాలనుకుంటాడు. స్పెషల్ ఆఫీసర్లు ఏంది, వాళ్ళు జీతాలు తీసుకునేటోళ్ళు, అప్పు చేసి అయితే పెట్టలేరు కదా. గవర్నమెంట్ నుంచి ఫండ్ రాకపోయినా సర్పంచ్ గెలిచినాడు కాబట్టి ఎవడన్నా ప్రశ్నిస్తాడని అప్పు సపోజ్ చేసి ఓ లైట్ పోతే వేపిస్తాడు. కానీ స్పెషల్ ఆఫీసర్లకు ఆల్రెడీ గ్రామ పంచాయతీలో నిల్ బడ్జెట్ ఉన్నప్పుడు ఆయన జీతం నుంచి అయితే లైట్లు వేపియలేడు. బిల్లు పెడితే ఎప్పుడు వస్తుందో తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో అభివృద్ధి అనేది కుంటుపడుతోంది అన్నటువంటిది గ్రామాల్లో అన్నటువంటిది ఆల్రెడీ విమర్శ అయితే స్టార్ట్ అయింది. 6 నెలల నుంచి ఆఫీసర్ల చేతిలో ఉండడం వల్ల ఇంకా ఎక్కువ రోజులు ఆఫీసర్ల చేతుల్లోనే ఉంటే గ్రామాభివృద్ధి అనేది కుంటుపడుతుంది. పల్లెలు అనేటువంటివి కూడా అభివృద్ధిలో నిర్వీర్యమయ్యేటువంటిది కనిపించేటువంటి పరిస్థితులు ఉంటాయి. వాటి ఇమీడియట్ అయితే సర్పంచ్ ఎలక్షన్స్ జరపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఈ రిజర్వేషన్ అనేటువంటిది లొల్లిగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే మరి దాన్ని ఎట్లా మేనేజ్ చేస్తారనేటువంటిది తెలవాల్సినది ఉంది. అయితే ఎట్లనో అలాగా మీరైతే ఫస్ట్ అయితే మనం ఎట్లా సాధ్యాసాధ్యాలపై అయితే ముందుకెళ్ళండి. లీగల్గా వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఎట్లా ఉంటాయి, దాని మీద మనం ఎట్లా ముందుకెళ్ళాలి, ఇవన్నీ కూడా ప్రిపేర్ అయ్యి ఉండండి. రిపోర్ట్ రెడీ చేయండి. దాన్ని బట్టి మనం అతి త్వరలోనే అంటే అన్నీ ఓకే అయితే ఆగస్టు చివరిలా, లేదంటే సెప్టెంబర్ ఫస్ట్ వీకా, లేదంటే ఇంకా టైం తీసుకుంటే అక్టోబర్ నవంబర్లో అయినా సరే ఎలక్షన్స్ కంప్లీట్ చేయాలని రేవంత్ అయితే ఆలోచిస్తున్నారంట. మరి ఫస్ట్ సర్పంచ్ ఎలక్షన్స్ జరుగుతాయా, లేదంటే ఎంపీటీసీ జెడ్పీటీసీలా? అయితే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఏమో జూలై 4కే కంప్లీట్ అయిపోయినాయి, అంటే ఇంకా నెల కూడా నిండలే. కానీ సర్పంచ్లు అయితే ఆల్మోస్ట్ 6 మంత్స్ అయితే కంప్లీట్ అవుతుంది. ఫస్ట్ సర్పంచ్లకే చేయొచ్చు, ఆ తర్వాత ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు కూడా చేసేటువంటి అవకాశం ఉంటుంది. మరి మొత్తం మీద ఎట్లాంటి నిర్ణయం వస్తుంది లోకల్ బాడీ? మరి నిన్న మొన్న అయితే మనకు మాట కూడా వినిపిస్తుంది, పాత రిజర్వేషన్లతోటే మళ్ళీ పోతారు అన్నటువంటి మాట అయితే వినిపిస్తోంది. మరి ఆ క్లారిటీ వస్తే అట్లీస్ట్ ఆశావా అభ్యర్థులు ఎవరు ఉంటారో, లేదనుకుంటే ఆ రిజర్వేషన్ వస్తే మేము పోటీ చేస్తాం అన్న వాళ్ళు మళ్ళీ గ్రామాల కోసం పనైనా చేస్తారు. అంటే ప్రభుత్వం ఇచ్చేలోపే వీళ్ళు మళ్ళీ 5ో 10ో పెట్టేసి ఆ డెవలప్ చేస్తుంటారు, లేకపోతే పండుగ వాతావరణం కూడా నెలకొంటుంది. వాళ్ళు ఏదైతే అనుకున్నారో లిక్కర్ మీద ఈ సంవత్సరం 7,000 కోట్ల రూపాయలు అధికంగా రావాలని ఆ టార్గెట్ కూడా రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి